ఏడాదిలో 3 నెలలు మాత్రమే రైతులకు ఆదాయాన్ని అందించే పంట మామిడి. తోటల్లో యాజమాన్యం ఎంత బాగా చేపట్టినా దిగుబడి చేతికొచ్చే సమయంలో కాయకోత, పండ్లను మార్కెటింగ్ చేసుకునే విధానంపైనే రైతుకు వచ్చే లాభాలు ఉంటాయి. మరి మామిడి కోత దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామిడికాయలకు సహజ సిద్ధంగా మంచి రంగు వచ్చేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పండ్లకు మార్కెట్లో మంచి ధర రావాలంటే రవాణాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మామిడి సుమారు 5 లక్షల వేల హెక్టార్లలో సాగుతుంది. మామిడి పండ్ల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే 2వ స్థానాన్ని ఆక్రమించాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ మామిడి సాగవుతూ ఉండగా తెలంగాణలో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో దాదాపు 3,50,000 ఎకరాల్లో సాగవుతోంది. ప్రస్తుతం అన్ని తోటల్లోనూ మామిడికాయ పెరిగే దశ నుండి కాయ కోత వరకు ఉన్నాయి. కాయ కోత అనేది ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు కొనసాగుతుంది. మే నెలలో ఎక్కువ కోతలు జరుగుతాయి. మామిడి కోత సమయంలో తీసుకునే జాగ్రత్తలను బట్టే కాయ నాణ్యత, కాయ రుచి ఆధారపడి ఉంటుంది. సరైన పక్వ దశలో కాయలు కొయ్యకపోవడంతో దాదాపు 30 నుండి 40% కాయలు పాడవుతున్నాయి. ఒకసారి చెట్టు నుంచి కాయను కోసిన తర్వాత దాని నాణ్యతను పెంపొందించడం కష్టం. కాయ పరిపక్వ దశకు చేరకముందే కాయను కోస్తే పండుగ మారాక కుళ్ళిపోయే అవకాశం ఉంది. పిందె పడిన 100 నుండి 110 రోజుల్లో కాయను కోస్తే నాణ్యతే కాకుండా మార్కెట్లో మంచి ధర పలుకుతుందంటూ మామిడి కోతలు మార్కెట్ చేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు తెలియచేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త హరికాంత్ పోరిక. ప్రస్తుత సమయంలో ఎక్కువగా మామిడి మనకి కోత దశ మరియు కొన్ని తోటల్లో చూసినట్టయితే ఎదుగుదల దశ, అంటే మనకి ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్. సో ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మనం మంచి మామిడిని ఎగుమతి చేసుకోవడానికి, ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మనం వీలవుతుంది. ముఖ్యంగా మనము కోత కోసే సమయం గమనించినట్టయితే తెల్లవారుజామున మరియు అదేవిధంగా లేదంటే సాయంకాలం పూట మాత్రమే మనము ఈ కాయ అనేది కోయవలెను. సో ఈ కాయ కోసే పద్ధతి కూడా మనము చూసినట్టయితే గ్లౌజులు వేసుకొని మనకి సికేచర్ ద్వారా మాత్రమే తొడిమతో సహా ఒక 2 సెంటీమీటర్ల పైన కానీ ఒక 3 సెంటీమీటర్ల పైన కానీ తొడిమతో సహా మనము కాయని కోయవలెను. సో కాయ కోసిన తర్వాత వాటన్నిటినీ కూడా మనము ట్రేలో అమర్చుకొని మనము చెట్టు కింద మాత్రమే పెట్టాలి. సో ఎందుకనంటే మనకి ఏదైతే కాయలు కోస్తున్నామో అది అధిక ఉష్ణోగ్రతలకి మనకి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఉష్ణోగ్రత అనేది క్రమంగా మనము తగ్గించుకోవడం చాలా ముఖ్యమైనది. కోసిన కాయని తర్వాత మనకు తలకిందులుగా పెట్టి ఒక 2 సెంటీమీటర్ల దగ్గర మనం తొడిమతో కట్ చేసిన ఎడల మనకు సొన అనేది కారుతుంది. వెదురు కర్రలతో తయారు చేసిన చట్రం కానీ లేదంటే మనకి ఒక విధమైన కప్స్ కూడా మనం ఉన్నాయి. సో ఈ విధంగా మనము కాయలని తలకిందులుగా పెట్టి సొన కార్చే పద్ధతిని పాటించిన తర్వాత మాత్రమే ఈ కాయల్ని మనము కోల్డ్ స్టోరేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ కోల్డ్ స్టోరేజ్ తరించిన కాయల్ని మనము ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్లో తర్వాత మనం వీటిని 3 దఫాలుగా మనం కడగడం జరుగుతుంది. సో 3 దఫాలుగా ప్రతి కాయను కూడా కడిగిన తర్వాత మొదటి దఫాలు చూసినట్టయితే మంచి నీటిలో మనము కడగడం జరుగుతుంది. దుమ్ము ధూళి ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. సో తర్వాత మనకి ప్రోక్లోరాజ్ అనే కెమికల్లో ముంచిన కెమికల్లో వీటిని కడగడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఏదైతే 52 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర దాదాపు ఒక 10 నుండి 15 నిమిషాల వ్యవధిలో హాట్ వాటర్ ట్రీట్మెంట్లో ఉంచినట్టయితే కాయ పైన ఎటువంటి మచ్చలు కూడా ఏర్పడకుండా కాయ నిగినిగలాడుతూ మరియు అదేవిధంగా మనకి లోపల ఎటువంటి మనకి ఫ్రూట్ ఫ్లై ఏదైతే పండు ఈగ అనేది ఎక్కువగా సంభవిస్తుందో అది కూడా చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా ఈ హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే మనము కాయల్ని కూడా మనం కోల్డ్ స్టోరేజ్లో పెట్టి కోల్డ్ చైన్ ఫెసిలిటీ ద్వారా మనము రిఫర్ కంటైనర్స్ ద్వారా కానీ వీటిని
మనం ఎయిర్ కార్గో ద్వారా కానీ లేదంటే షిప్లో ద్వారా కానీ వేరే దేశాలకి ఎగుమతి అనేది చేయడం జరుగుతుంది. లోకల్ మార్కెట్కి అంటే మన సిటీస్కి సూపర్ మార్కెట్స్కి మనము కోస్తున్నామో వాటిని కూడా కొన్ని శాస్త్రీయ పద్ధతులు పాటించి మనకి గౌకలు ఏదైతే మనకి గౌకలు దొరుకుతున్నాయో అందని కాయల్ని గౌకల ద్వారా కట్ చేసి వాటిని కూడా చెట్టు కింద తలకిందులుగా ఉంచి సునకార్చే పద్ధతి చేసిన తర్వాత మాత్రమే మనము ఈ కాయల్ని మనము లోకల్ మార్కెట్లో ఇచ్చినట్టయితే మనకి మంచి ధర అనేది పలుకుతుంది. సో ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఎక్కువగా మనము ప్రతి కాయల్ని కూడా మనము సంచులు అంటే మనకి ఫ్రూట్ బ్యాగ్స్ అనే సంచులు మనం కూడా కప్పుకోవడం జరుగుతుంది. సో అటువంటి మనకి కాయలకి మనకి మార్కెట్కి తీసుకున్నట్టయితే మొదటి గ్రేడ్లో వెళ్ళి మనకి అధిక ధర కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా మనము ఈ మామిడిని కోత కోసే సమయంలో ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించిన ద్వారా మనకి మంచి దిగుబడిని ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది.